ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ రాజీ శ్రీనివాస్. ఈరోజు వీడియోలో పనసకాయ ఎలా కట్ చేసుకోవాలి, ఇంకా కట్ చేసుకున్న తర్వాత ఆ పనస తొనలని మనం ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి అని అయితే మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. ఇంకా ఇవి సీజనల్ ఫ్రూట్ కదా, అందరూ తప్పనిసరిగా తినండి. ఇందులో అన్ని భాగాలు యూస్ చేస్తారు కదా పనసకాయతోని. సో ఇప్పుడైతే మనం ఫ్రూట్ కట్ చేసుకుందాము. నేను కూడా ఫస్ట్ టైం అనమాట కాయ కట్ చేయడము. సో కంప్లీట్ వీడియో అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక పనసకాయ తీసుకున్నాను. దాని కింద ఒక క్లాత్ కానీ లేదా ఒక పేపర్ కానీ వేసేసుకొని తర్వాత ఇంకా కట్ చేయడానికి మనకి నైఫ్ కావాలి కదా. ఇలా నైఫ్ తీసుకొని నైఫ్కి ఆయిల్ అప్లై చేసుకోండి. ఫస్టే హ్యాండ్స్కి అయితే ఆయిల్ అప్లై చేసుకోవద్దు, ఓన్లీ నైఫ్కి అప్లై చేసేసేయండి. అప్లై చేసిన తర్వాత ఇలా నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా చుట్టూరు కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మర్చిపోయి హ్యాండ్కి రాసేసుకున్నాను, కానీ హ్యాండ్కి రాసుకోకండి ఇలా పైన కట్ చేసేటప్పుడు, ఓకేనా. తర్వాత దాని తొడిమ ఉంటుంది కదా, తొడిమను కూడా రౌండ్గా చక్కగా కట్ చేసేసేయండి. తర్వాత ఇంక ఇప్పుడు దీన్ని అటు ఇటుగా 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి కదా. నాకు వస్తుందేమోనని ట్రై చేశాను, కానీ నా ఒక్కదాని వల్ల కాలేదు దాన్ని తీయడము. ఇంకా మా సార్ హెల్ప్ తీసుకొని చెరొక వైపు లాగేసామన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు ఒక పార్ట్ని మనం కట్ చేసేద్దాం. అంటే 2 పార్ట్లు కట్ చేసేసాను. ఇంకా ఇప్పుడు ఇది ఓపెన్ అయిన తర్వాత హ్యాండ్స్కి మాత్రం మర్చిపోకుండా ఆయిల్ అయితే అప్లై చేసేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనకి ఈ జిగురు అనేది ఎక్కడంటే ఈ మిడిల్ పార్ట్ ఉంది కదా, మిడిల్ పార్ట్ నుండి ఎక్కువ వస్తుంది అనమాట జిగురు అనేది. ఆ మిడిల్ పార్ట్ని తీసేసేయాలి. అది తీసేసేటప్పుడు ఎక్కువ జిగురు వస్తుంది. అందుకే ఆ జిగురు అంతా చేతులకు అంటుకోకుండా నైఫ్కి అంటుకోకుండా మనం ఆయిల్ అప్లై చేసుకుంటాము. ఈ వైట్ ఉంది కదా తీసేది, అది మొత్తం తీసేసామనుకోండి, మనము తొనలు తీసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అంతే, ఇంకేం లేదు. చాలా కష్టం అనుకున్నాను. నేను కట్ చేయడం ఫస్ట్ టైం అని చెప్పాను కదా, అమ్మో ఎలా కట్ చేయాలో ఏంటో ఇది చాలా ప్రాసెస్ అని కొంచెం కంగారు పడ్డాను. అయితే వేరే అక్కని అడిగాను, అక్క ఎలాగా అంటే, ఏం లేదు రాజీ ఇలా చేసేసేయి అన్నారు. సరే ట్రై చేద్దాము అని ఇంకా నేను ట్రై చేశాను. అక్క వస్తారేమో అనుకున్నాను, కానీ తనకు రావడం కుదరలేదనమాట. అంతే కదా, అన్ని వేళలా ఎవరు మనకి తోడుగా ఉండరు కదా, మనం అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి కదా అని చెప్పేసి ఏదైతే అది అవుతుంది. నేనైతే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇలాగైతే పనసకాయని కట్ చేయడం స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ చేసిన తర్వాత అరే ఇంత ఈజీనా పనసకాయ కట్ చేసుకోవడము అనిపించింది. నిజంగా చాలా ఈజీ పనసకాయ కట్ చేసుకోవడము. ఎవ్వరు కూడా అమ్మో ఇది కట్ చేయడం కష్టమని ఏం ఫీల్ అవ్వద్దు, చాలా ఈజీ కట్ చేసుకోవడము. ఇంకా నేను ఒకవైపు కట్ చేస్తున్నాను, ఇలా కట్ చేస్తూ ప్లేట్లో వేస్తుంటే మా పిల్లలు ఒకవైపు కానిచ్చేస్తున్నారు. చూస్తున్నారు ఇక్కడ సీడ్స్ పడుతూ ఉన్నాయి. నేనేమో తీసి ఆడ పెట్టడం, మా పిల్లలేమో సీడ్స్ తీసి పక్కన పెట్టడం అనమాట. అంటే వాళ్ళు తింటున్నారు, తిని సీడ్స్ పక్కన వేసేస్తున్నారు అనమాట. సో చాలా ఇష్టం పిల్లలకి. ఈ ఇయర్లో అయితే ఇదే నేను ఫస్ట్ టైం తీసుకురావడము. అందుకు ఒకేసారి కాయే తీసుకొచ్చేసాను అనమాట. అంటే ఒకేసారి కాయ తినేసామనుకోండి ఒక 3-4 డేస్, ఇక మనకి ఆ సీజన్లో పనసకాయ తినలేదని ఫీల్ లేకుండా మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేసామన్నమాట. ఎందుకంటే బయట 12 పీసులు కొనాలంటే 120 రూపాయలు. అదే ఒక కాయ తెచ్చుకొని ఒక 4 డేస్ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మొత్తం తిన్నామనుకోండి, అది మనస్ఫూర్తిగా ఉంటుంది, కడుపు నిండుగా ఉంటుంది అనమాట. అందుకే కాయ తీసుకొచ్చేసాను. ఇంకా ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసేసాను అనమాట. అంతే, రెండో పార్ట్ని కూడా ఇలానే కట్ చేశాను. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా తెచ్చుకోవాలి అనుకుంటే ఇంట్లో ఒక 4-5 మెంబర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కాయ తెచ్చుకోండి. కాయ అయితే మనకి ఒక 300-400 మధ్యలో వచ్చేస్తుంది అనమాట కాయ, ఓకేనా. ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇంకా నేను రెండో పార్ట్ కూడా కట్ చేసేసాను. చూడండి, ఈ బేషన్ నిండా అయితే నాకు పనస తొనలు వచ్చేసాయి. ఒకవైపు మా పిల్లలు తినేశారు, ఇంకా పిల్లలు తినంగా ఈ విధంగా వచ్చేసాయి నాకు. ఇంకా పిల్లలు తిన్న సీడ్స్ ఉన్నాయి కదా, ఈ సీడ్స్ని కూడా నేను పడేయలేదండి, ఉన్నాయి. అంటే దాంతో కర్రీ చేస్తాను, మీకు ఆ రెసిపీని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ పనస తొనల్ని నేను ఒక 3 డేస్ వరకు అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఎలా స్టోర్ చేసుకోవాలో మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. మనము స్టీల్ బాక్సులు ఉంటాయి కదా, కొంచెం వెడల్పుకున్న స్టీల్ బాక్సులు తీసుకొని ఆ స్టీల్ బాక్స్ అడుగున పేపర్ వేయండి. టిష్యూ వేయొద్దు, ఓన్లీ వైట్ పేపర్ కానీ లేదంటే న్యూస్ పేపర్ అయితే ఆ లెటర్స్ అంటుకుంటాయి. సో వైట్ పేపర్ అయితే బెస్ట్ అనమాట. వైట్ పేపర్ వేసేసి చక్కగా ఈ విధంగా బాక్స్లో పెట్టేసుకున్న తర్వాత పైన కూడా
ఇంకొక వైట్ పేపర్ పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే, నేను ఇక్కడ మీకు వైట్ పేపర్ మిస్ అయింది కదా, తర్వాత నేను పెట్టేశాను అనమాట. వైట్ పేపర్ పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూడా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ని ఆ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఫ్రూట్ అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఓన్లీ ఒక 3 డేస్ మాత్రమే మనం ఇలాగా స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత స్టోర్ చేయాలన్నా కూడా వాటి టేస్ట్ అనేది మారిపోతుంది. కొంచెం పులుపు టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో దానిని బట్టి మీరు 3 డేస్లో అయిపోయే విధంగా చూసేసుకోండి. ఓకేనా. సో నేను చేసిన ఈ వీడియో, మీరు చూసిన ఈ వీడియో యూస్ఫుల్ అయ్యిందా లేదా, మంచి వీడియోనేనా కాదా, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.